brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। చూద్దాం. చెవిరెడ్డి వంతు వచ్చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సిట్ అధికారులు ఇప్పుడు చెవిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకుని విజయవాడ సిట్ ఆఫీస్ కి తరలించి లిక్కర్ లింకులపై ఆరా తీశారు. ఆయనతో పాటు వెంకటేష్ నాయుడిని కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లో కొన్ని కోట్ల రూపాయలు చెవిరెడ్డికి అందాయన్న సిట్ అధికారులు ఆ ఆధారాల్ని ఆయన ముందుంచి సమాధానం రాబట్టే ప్రయత్నాలు చేశారు. ఇక లిక్కర్ కేసులో ఇప్పటికే చెవిరెడ్డిని A38 గా, వెంకటేష్ నాయుడిని A34 గా చేర్చారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించగా సిట్ అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారంటూ ఫైర్ అయ్యారు. ఎప్పుడు పిలిచినా వస్తా, విచారణకి సహకరిస్తానన్నా బలవంతంగా అరెస్ట్ చేశారన్నారు. ఎఫ్ఐఆర్ లేకుండా లుకౌట్ నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అక్రమ కేసులకి తలొగ్గేది లేదు, ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు చెవిరెడ్డి. ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తానండి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి చెవిరెడ్డిని 4 గంటల పాటు సిట్ అధికారులు విచారించినట్లుగా తెలుస్తోంది. ఎటువంటి ప్రశ్నలు సంధించారు, అలాగే వాటికి ఆయన ఎటువంటి సమాధానాలు చెప్పినట్లుగా చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? సో ప్రధానంగా ఇప్పటివరకు లిక్కర్ కేసుకు సంబంధించి వెంకటేష్ నాయుడుతో పాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల అరెస్టు తోటి మొత్తం అరెస్టుల సంఖ్య 9 వరకు చేరింది. ఇప్పటికీ ఈ కేసులో 7 ఇప్పటికీ అరెస్ట్ అయ్యి రిమాండ్కి ఎదురుగా జిల్లా జైల్లో ఉన్నారు. ప్రస్తుతం లిక్కర్ స్కామ్కి సంబంధించి చెవిరెడ్డి పాత్ర ఏంటి, వెంకటేష్ నాయుడు ద్వారా ఇటు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి లిక్కర్ స్కామ్ ద్వారా మళ్లించినటువంటి నగదు మొత్తాన్ని ఏ రకంగా తరలించారు, ఎక్కడికి తరలించారు, ఎవరి అకౌంట్లకు వీటిని జమ చేశారు, వాటిని ఏ రూపాల్లో మళ్లించారనే కోణంలో కూడా సిట్ వారిద్దరు ఎదుట కూడా ఆధారాలను పెట్టి ప్రశ్నించింది. అయితే లిక్కర్ కేసుకు తనకు ప్రమేయం లేదు. వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన కేవలం స్నేహితుడిగా మాత్రమే పరిచయం, బిజినెస్ డీలింగ్స్ మాత్రమే ఉన్నాయంటూ కూడా చెవిరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా ఇటు వెంకటేష్ నాయుడు ఇద్దరికీ కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. అక్కడి నుంచి నేరుగా ఏసీబీ కోర్టుకు తీసుకురాబోతున్నారు. ఈ కేసులో తనకి ఏమాత్రం కూడా ప్రమేయం లేదంటూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పుకొచ్చారు. తనపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ లేదు, ఎఫ్ఐఆర్ లేకపోయినప్పుడు కూడా లుకౌట్ సర్క్యులర్ ఏ విధంగా జారీ చేశారు, అక్రమంగా తనను అరెస్ట్ చేశారు, తన విచారణ సహకరిస్తానని చెప్పినప్పటికీ కూడా బెదిరించారు, స్టేట్మెంట్ పైన బలవంతంగా సంతకాలు పెట్టాలంటూ కూడా ఒత్తిడి చేశారని కూడా చెవిరెడ్డి ఆరోపించినటువంటి నేపథ్యంలో సిట్టు మాత్రం నిన్న చాలా సంచలనమైన ప్రకటన కూడా చేసింది. చెవిరెడ్డికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏమనగా ఉన్నారు, ఆయన నుంచి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా డబ్బులు ఏ రకంగా మళ్లించారు, ఎవరి ద్వారా వాటిని మళ్లించారు దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశాము, కేసు నమోదు చేశాము, వాటన్నింటినీ కూడా కోర్టుకు నివేదిస్తామంటూ కూడా నిన్న సిట్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ప్రస్తుతం ఇద్దరికీ సంబంధించి వైద్య పరీక్షలు ముగిసి సిట్టు విచారించింది. మరికొద్ది సేపట్లోనే ఏసీబీ కోర్టుకు వారు తీసుకొచ్చి హాజరుపరచబోతోంది. రైట్, థ్యాంక్ యూ వసంత్.